బ్లాడర్ పెయిన్ అంటే ఆ పేరుతో బ్లాడర్ వలన పెయిన్ తెలుస్తుంది. యూజువల్లీ మనకు అనిపించేది యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది అని. కానీ యూరిన్ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్స్ అయిపోయి ఇన్ఫెక్షన్ లేదు అని కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా పెయిన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎంతగానంటే ఆల్మోస్ట్ లైక్ 80-90% ఆఫ్ ద పీపుల్ ఆ బాధతో వచ్చేవాళ్ళు, మేడం ఇంకా నాకు చచ్చిపోవాలని ఉంది, ఇంకేమీ పాయింట్ లేదు, డే అండ్ నైట్ ఈ పెయిన్ భరించలేకపోతున్నామని ఇలాగనే వాళ్ళు. అండ్ అందువలన కొంతమందికి లీక్ కూడా అవుతుంది, లేదంటే యూరిన్ పాస్ చేయలేరు. చేయాలి అని అనుకున్న అర్జెన్సీ కాన్స్టెంట్గా ఉంటుంది వెళ్ళాలి అని, బట్ చేయాలనంటే మంట, నొప్పి అండ్ అది బయటికే రాదు. అటువంటి సిచ్యువేషన్స్లో మేము కొన్ని ట్రీట్మెంట్స్ ఇస్తాము. అది కూడా వీక్లీ అలాగా 4 to 6 weeks ట్రీట్మెంట్ నడుస్తుంది. ఆ ట్రీట్మెంట్ ఉన్న వాళ్ళు విదిన్ 2-3 weeks పెయిన్ గోస్ డౌన్. వాళ్ళందరూ లిటరల్లీ చేతులు జోడించి థ్యాంక్ యూ చెప్తారు, బికాస్ అది క్రానిక్ పెయిన్ తగ్గిపోతుంది అండ్ దే ఆర్ ఏబుల్ టు కంటిన్యూ విత్ ద నార్మల్ లైఫ్. దాంట్లో సెక్షువల్ లైఫ్ కూడా ఇంక్లూడెడ్ అండ్ సోషల్ లైఫ్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్. వాళ్ళ రిలేషన్స్ విత్ ద చిల్డ్రన్, విత్ ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ అన్నీ ఇంప్రూవ్ అయిపోతాయి. బికాస్ మదర్ స్టిల్ ఇన్ ఇండియన్ కల్చర్లో మదర్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద ఎంటైర్ ఫ్యామిలీ. మదర్ కండిషన్ బాగాలేనప్పుడు ఎంటైర్ ఫ్యామిలీ గెట్స్ అఫెక్టెడ్. సో దిస్ క్రానిక్ పెయిన్ అండ్ విత్ ఆర్ వితౌట్ ఇన్కాంటినెన్స్, ఇవి నేను ఐ హ్యావ్ ఎ రికార్డ్ ఆఫ్ మోర్ దెన్ 160 people who have got better with that treatment. సో వీళ్ళు చాలామంది ఇది అదే ఆల్మోస్ట్ సూసైడ్ లెవెల్ వరకు ఆలోచించే వాళ్ళు దాంతో రిలీవ్ అయిపోతారు. సో దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ టు కంటిన్యూ మై వర్క్ ఇన్ దిస్ ఫీల్డ్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.